నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల పట్టణంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శ్రీ చైతన్య విద్యార్థుల పట్టణ పోలీసులు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యార్థుల చేత ట్రాఫిక్ అవగాహన గురించి వాహనదారులకు తెలియజేశారు. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించిన వారికి ప్రశంసాపూర్వకంగా, అలాగే ధరించిన వారికి హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని తెలియజేస్తూ గులాబీ పుష్పాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా చేపట్టిన ఎరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఈ శ్రీ చైతన్య స్కూల్ పిల్లలతో కలిసి మన రోడ్ పైన ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళను, హెల్మెట్ పెట్టుకోవడం వాళ్ళని ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా వాళ్ళకు చిన్న ఫ్లవర్ ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించమని, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్ని పాటించమని, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకు ఒక చిన్న టోకెన్ లాగా ఫ్లవర్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన చైతన్య స్కూల్ పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్లకార్డ్స్లో నార్మల్గా రోడ్ పైన వెళ్ళే ప్యాసింజర్స్కి కానీ వెహికల్స్ పైన వెళ్ళే జనాలకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్టీపీసీ జ్యోతినగర్లోని హరిహర దేవాలయ ప్రాంగణంలోని పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హరిహర దేవాలయ కమిటీ మరియు విష్ణు సహస్రనామ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నలాయిర దివ్య ప్రబంధ సేవకాల అధ్యయన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 18 జనవరి 2026 ఆదివారం నుండి 21 జనవరి 2026 బుధవారం వరకు కొనసాగిన ఈ ఉత్సవాలు ఆచార్య వకులాభరణం రవితేజ మరియు విష్ణువర్ధన్ ఆచార్యుల నేతృత్వంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. திரதமாய் நின்னா திருமாலிருஞ்சோலை ரங்கல் கொண்டங்கை விடா நன்ன
நன்னாசுரனலியவே நல்லமரன் பொலிவேத என்னாதனாலென்னும் நன்மொழிவரென்பம் தலைத்திறப்பார் பாடன் கவிகள் யாராய் தன்னைத்தான் பாடி தென்னா வெண்ணம்மா திருமாலிருஞ்சோலையானேயாகி ஜடமோபலகம் தன்னருமா வைத்தினுள்ளே வைத்து ஊடியோடி தலையளிக்கோ திருமாலென்மையாடுவான் சிவனும் பிரகனும் காணாது அருமாலீதி அடிபரவாருடையம்மானே என்னம்மானே என்னம் முக்கணம்மானம் தெருள்கள் பிரமணம்மானம் தேவர் கோணம் தேவர்கள் கடியும் முனிவரும் ஏத்துவம்மா திருமலை மருள்கள் கடியும் மணிமலை திருமாலிருஞ்சோலமலையே ஜோலமலையை திருப்பார் கடலை எந்தவை திருமால் வைகுந்தமே தந்திருவேங்கடமே எனதுடரே மனமே வாக்கே அவன் பொன்னடிமையே மத்தரியே குருகோர் நம்பி என்னதுவே துணிந்து தாது தேர்தோல் கண்ணனை குருகூர் சடகோபன் சொன்னாலும் தமிழ்கள் இவையாயிரட்டுரைப்பட்டும் உதவல்ல விராக்கள் நம்மையாருடையார்கள் என்னதுவே துணிந்து தாது தேர்தோல் கண்ணனை குருகூர் சடகோபன் சொன்னாலும் தமிழ்கள் இவையாயிரட்டுரைப்பட்டும் உதவல்ல விராக்கள் நம்மையாருடையார்கள் பண்டேவாலே இந்த வருடம் மங்கையத்தால் திருவருடம் கொண்டோ என் கோயில் சீத்து பல்படிகால் குடிகுடி வழிவந்தார் செய்யார் கருளி சோதி திறந்து தாமரை கங்கரால் நோக்காய் தெந்திரை பொருடன் நண்பனை சோர்த்தா திருப்புலி கொடி கிடந்தானே திருவருடம் மங்கையத்தால் திருவருடம் வந்தோன் கோயில் சீத்து பல்படிகால் குடிகுடி வடிவந்தார் செய்யார் கருளி சோதிவாய் திறந்து தாமரை கங்கரால் நோக்காய் தெந்திரை பொருடன் நண்பனை சோர்த்தா திருப்புலி கொடி கிடந்தானே தாக்கம் செய்தோன் தீர்த்தடிமை குற்றேவல் செய்தோன் பொன்னடி கடவாதே வடிவருகின்ற அடியரோர் கருளியோர் రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని తమ దుకాణాల సమస్యపై 6 నెలలుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి పరిష్కారం చూపడం లేదని బాధితుడు చిట్టబోయిన ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ ఎఫ్సీఐ ఎక్స్ రోడ్ సమీపంలోని 23వ డివిజన్ గల్లీలో 18 ఫీట్ల రోడ్డు వెడల్పుకు సంబంధించిన మార్కింగ్ లేకపోవడంతో రోడ్డు ఆక్రమణలకు గురై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు మున్సిపల్ కార్యాలయాన్ని ఆశ్రయించిన స్పందన లేకపోవడం నిరాశ కలిగిస్తోందని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు వెడల్పు మార్కింగ్ చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఎల్లయ్య మీడియా ద్వారా కోరారు. మూడవ డివిజన్ ఎఫ్సీ ఎక్స్ రోడ్ల గల వీధి 18 ఫీట్ల రోడ్డును 12 ఫీట్లు 11 ఫీట్లు ఉన్నది. 23 ఫీట్ల ఉన్న బిల్డింగ్ను 25కు పెంచుకొని రోడ్డు మీద బిల్డింగ్ కట్టడం, సెఫ్టీ ట్యాంక్ మెట్లను లోపల ఉన్న మెట్లను తీసి బయట వేయడం, సెఫ్టీ ట్యాంక్ కూలగొట్టి సెఫ్టీ ట్యాంక్ను తీసేసి దాని అడుగును కట్టెల మండి పెట్టడం, ఇవి మాకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది. 18 ఫీట్ల రోడ్డు ఏదైతే ఉన్నదో మాకు చూపెట్టి అద్దులు పెట్టి మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించాము. వాళ్ళు పట్టించుకోవడం లేదు. నవీన్ గారు అనే ప్లానింగ్ అధికారి మేము వచ్చినప్పుడే చేస్తాము, మాకు టైం లేదు. చాలాసార్లు మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. ఆమె కూడా పంపిస్తామని అంటుంది, కానీ ఆమె కూడా రావడం లేదు. వాళ్ళు మున్సిపల్ అధికారులు మాకు డిమాండ్ నోటీస్ ఇచ్చారు. 7 రోజులలో దాన్ని మీరు సబ్మిట్ చేయండి, మీ ప్లానింగ్స్, మీ రిజిస్ట్రేషన్ కాపీలు అవన్నీ సబ్మిట్ చేశాము. 7 రోజులు అయింది, ఇప్పటికీ 2-3 నెలలు అవుతుంది. దాని గురించి ఏం పట్టించుకోవడం లేదు. దయచేసి ఇప్పటికైనా మా రోడ్డు 18 ఫీట్ల రోడ్డును అద్దులు పెట్టి చూపించగలరని మనం. సింగరేణి సంస్థను తమ జేబు సంస్థగా వాడుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భ్రష్టు పట్టిస్తున్నాయని సింగరేణిని గాడిన పెట్టేందుకు కార్మిక వర్గం పోరాటాలకు సిద్దం కావాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. గురువారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే 2వ ఇంక్లైన్ లో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి సంస్థ 2014 ముందు బాగానే ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల యూనియన్లను డమ్మి చేసి సర్పంచ్ దగ్గర నుంచి మంత్రుల వరకు పైరవేలు చేసుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా సంస్థకు రావాల్సిన 26,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. కంపెనీలో పరిస్థితి ఎట్లున్నది ఏంటిదని ఇవాళ ఎప్పుడైనా మీరు న్యాయంగా చెప్పండి. ఏ మంత్రి ఉండని, ఏ ముఖ్యమంత్రి ఉండని, ఏ ఎమ్మెల్యే ఉండని, ఏ మున్సిపల్ చైర్మన్ ఉండని, సింగరేణిలో క్వార్టర్లైనా ట్రాన్స్ఫర్లైనా
లేకపోతే ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు అయినా ఆఫీసర్ల ఇది కూడా అతను ఏ ఆఫీసర్ అన్నా ట్రాన్స్ఫర్ చేస్తే పోతాడా? ఏ మంత్రిలో పడతాడు, ఏ ఎమ్మెల్యేలో పడతాడు, వాడు క్యాన్సిల్ చేయించుకోండి, వాడికి కావాల్సిన కానీ చేస్తాడు. ఒకప్పుడు సింగరేణిలో రాజకీయ నాయకుల దగ్గరికి కనుక ఏ ఆఫీసర్ అన్న పోతే వాడిని రికార్డులో రాసి పెట్టేది, వాడికి ప్రమోషన్ ఆగేది. ఇప్పుడు మొత్తం రాజకీయం అయిపోయింది. దీనికి కారణం ఎవరు? ఆలోచన చేయాలి మీరు అందరూ కూడా దయచేసి. ఏదో మీకు పని కావాలంటే పోతే పోవచ్చు, కానీ అవుతుంది కాబట్టి పోతాడు, కానీ అది నేను కాదటలేదు. కానీ ఇది ఎటుపోద్ది? ఈ సింగరేణి గురించి ఎవరు ఆలోచిస్తారు? వాళ్ళు ఉన్న కాలం ఏ గవర్నమెంట్ ఉన్నా 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చూసుకొని పోతారు. తర్వాత మన పరిస్థితి ఏంది? ఇది మన కార్మికులందరిలో ఆలోచన వచ్చినాడు. ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరైనా కానీ ఆలోచిస్తారు. ఇవాళ బీజేపీ పార్టీ కూడా సంవత్సరం ఆయన బొగ్గల శాఖ మంత్రి అయ్యిండు, తెలంగాణ నుంచి అయ్యిండు కదా. కనీసం తెలంగాణ మీద ఇంత ఉండాలి కదా ప్రేమ. మరి తెలంగాణ చేపట్టే నువ్వు కేంద్రంలో మంత్రి అయినావు కదా. మేము ఆయన మంత్రి కాగానే పోయి కలిసి విమానం ఇచ్చి, అయ్యా 2 బాయిలు ఎల్లందు బాయి, సత్తుపల్లి బాయి ప్రైవేట్ వాళ్ళకి పోయినప్పుడు మీరెందుకు పాల్గొనలేదు అన్నాడు. ముఖ్యమంత్రి పాల్గొనొద్దు కానీ మా వాళ్ళు పాల్గొనలేదు, ఏదో అయిపోయింది. ఇప్పుడైతే అవి 170 యాక్ట్ ఉంటే వాడు తీయకూడదు కదా, వానికి స్థలం లేదు కదా, తీయకూడదు కదా అంటే మంచిది నేను రాస్తానని రాసిండు. నేను ఇదివరకు కూడా మీటింగ్ లో చెప్పిన, ఒక 5, 6, 7 నెలల క్రితం చెప్పిన ఇదే బాయి మీద. తీసుకున్నాడు, తీసుకొని చేసిండు. ఏమైంది? ఇప్పటికి చేయాలి. చేయకపోక ఏం చెప్తానంటే ఎట్లన్నా చేసి వెళ్ళందరికి ఇప్పియాలని ప్రయత్నం అంటే వాడు వీళ్ళు కూడా కలిసిపోతాడు. అంటే బయటికి మనకు చెప్పుకోవడానికి ఆయన ఆ పార్టీ ఈ పార్టీ మనకు అంటుంది, కానీ ఆడ పంచుకునే కాడికి వచ్చాక అందరూ ఒకటి అవుతున్నారు. ఆ కాంట్రాక్టర్కే ఇప్పియాలని చూస్తున్నారు ఆ బాయిని. కాబట్టి ఇవాళ మనం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ సరే ఎంఎండిఆర్ చట్టం వచ్చింది, దాన్ని ఇప్పుడు మనం మార్చలేము. పార్లమెంట్ లో చట్టం అయింది, సరే మనం పాల్గొనైనా తీసుకోవాలనంటే మొన్న మణుగూరుకి సంబంధించింది మనం ఇచ్చేసాం, మనకే వస్తలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే మనుషులు మణుగూరు రేపు మనం తీసుకోవాలని నిర్ణయం జరిగింది. మనం కూడా పాల్గొన్నాం, మనకు వస్తుంది ఖచ్చితంగా. పాల్గొంటే మనకు వస్తాయి. అంటే మనకంటే ఎవడు నిపుణులు లేడు. ఏ కాంట్రాక్టర్కి ఇంతమంది కార్మికులు కానీ ఇంత నైపుణ్యం కలిగినటువంటి మన సూపర్వైజర్స్ వీళ్ళందరూ లేరు. మనకే ఉన్నది అది. అధికారులైనా మన మైనింగ్ తెలిసిన వాళ్ళైనా టెక్నికల్ తెలిసిన వాళ్ళైనా మనకే ఉన్నారు, మనకు అనుభవం ఉన్నది. కానీ మనకు పోటీగా ఎవరు చేయలేడు. కాబట్టి తప్పనిసరిగా మనం పాల్గొని చేస్తే వస్తుందని అంటే పాల్గొనడానికి ఒప్పుకున్నారు, సరే చేశారు. అట్లా మనం తీసుకుంటే ఒక 5, 6 మైన్స్ ఇప్పుడు తాడిచర్ల ఉన్నది. ఇవాళ తాడిచర్ల ఏమైంది చెప్పండి. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు పెద్దగా చెప్తున్నారు కదా మీరు మాటలు. అసలు తాడిచర్ల ఎవరికి రావాలి? తాడిచర్లలో 10 సంవత్సరాల నుంచి ఎవరు చేస్తుంటే మైనింగ్? ఆయన రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. అప్పుడు మనమే గుర్తింపు సంఘం, మనం పోయి అక్కడ గొడవ చేసి ఇచ్చేస్తే ఆయన తాడిచర్ల మనకే ఇయడానికి రాసిండు లెటర్ ఉంది కదా. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది, టీఆర్ఎస్ వచ్చింది. రాగానే ఏం చేసిండు? ఆ తాడిచర్ల తీసుకుపోయి ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఏఎంఆర్ కంపెనీ 100 కోట్లు 200 కోట్లు నీకు ఇచ్చిండొచ్చు, 200-300 కోట్లు ఇచ్చిండొచ్చు. కానీ ఇవాళ మన పరిస్థితి ఏంది? ఒక 1000 మంది కార్మికులు పనిచేసే దగ్గర ఇవాళంతా ప్రైవేట్ కూడా చేసుకుంటారు. కాబట్టి ఇవాళ తాడిచర్ల 2 ఉన్నది, ఇంకోటి 2వ ఉన్నది పక్కన. అదైనా మనకు రావాలి కదా. ఇప్పుడు దాని మీద ఇచ్చేయమంటే ఇప్పుడు దాన్ని ఇంకా పెడతలేదు. పెడితే అది మనం తీసుకోవాలి. మనం ఉన్నాం, ఇంట్లో ఏది కావాలన్నా, పిల్లలకు బట్టలు కావాలన్నా, ఇంకో ఫీజులు కావాలన్నా, లేదా మన ఇంట్లో తిండికి కావాలన్నా పైసలు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇక పైసలే లేవు. ఈ మొత్తం దాదాపు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏమున్నది? అప్పులు పట్టుకొస్తుంది. 2017 వరకు మన సింగరేణి పరిస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరం మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేటోళ్ళం. ఏమనంటే ఏ బ్యాంకు వాళ్ళు వడ్డీ ఎక్కువ ఇస్తారో ఆ బ్యాంకులో మా డబ్బులు డిపాజిట్ చేస్తాం. మీరు చూసుకోండి, మీరు పాత తీసి చూడండి. ప్రతి సంవత్సరం మనకు వచ్చిన లాభాల నుంచి ఒక 1000 కోట్లు 500 కోట్లు 200 కోట్లు మనం దాన్ని ఫిక్స్ చేసేటోళ్ళం. చేసి బాండ్లు పట్టుకొచ్చుకునేటోళ్ళం. దానికి వడ్డీ వచ్చేది మనకి. ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న పని ఏంటంటే ఏ బ్యాంకు వాడు తక్కువ వడ్డీకి ఇస్తారో మాకు ఇవ్వండి, మేము తీసుకుంటామని అదొక ప్రకటన ఇస్తున్నాం. ఏ బ్యాంకు వాడు తక్కువ కోడ్ చేస్తే వాడి దగ్గర అప్పు పట్టుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడు మన అప్పులతోటి నడిపిస్తున్నాం. మరి ఏమైతుంది? లాభాల పేపర్లో చూస్తే 4000 కోట్లు అంటాడు, 6000 కోట్లు అంటాడు, 3000 కోట్లు అంటాడు. ఏంటిది ఇదంతా? పేపర్ మీదనే అదంతా. అసలు చూస్తే కిందంతా తొర్రే.
మరి ఇది ఎట్లా మరి మన కార్మికులుగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మన కార్మికులలో కూడా ఎట్లున్నదంటే గతంలో సింగరేణిలో కార్మికులు ఎట్లున్నట్టు అంటే మనం కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి. కార్మిక సంఘాలైనా కార్మికులైనా ఏదైనా ఒకటి జరిగింది అంటే ఎమ్మటే దాని మీద పెద్ద ఎత్తున ధర్నాలు లేకపోతే స్ట్రైక్లు అదే చేసుకోండి. ఇప్పుడు మనోళ్ళు స్ట్రైక్ చేయాలంటే ఏం మనకెందుకురా మన డ్యూటీ మనం చేసుకుని పోదాం అనుకుంటున్నాం. కానీ ఇది ఎంత ప్రమాదానికి వస్తుందంటే దారి తీస్తుందంటే ఇప్పుడు ఆఫీసర్లే అంటారు ఏమైనా మీరు బాగా మాట్లాడతారు సమ్మె చెప్పిపో అంటాడు. ఏం చెప్తారు చెప్పండి న్యాయంగా. మీ బలమే కదా మాకేమన్నా ఇప్పుడు గతంలో అన్ని హక్కులు సాధించాం ఇప్పుడు వెళ్ళే అన్నాడు అది సాధించను ఇది సాధించి ఎప్పుడు ఎట్ట సాధించను నువ్వు? మన వెనక కార్మికులు నిలబడేటోళ్ళు సమ్మె అంటే సమ్మె అయ్యేది ధర్నా అంటే ధర్నా అయ్యేది డే పిలిపించింది దాన్ని నిలబడేటోళ్ళు ఎక్కడికి కొత్తగూడెం అంటే హైదరాబాద్ అంటే 1000 మంది బయలుదేరి వచ్చేటోళ్ళు జరిగేది. అప్పుడు భయం ఉండేది. ఇప్పుడు మనకి మనం వీడు చెప్తే మనం మనకెందుకు అనుకున్నాం. కానీ ఇది ఎంత ప్రమాదం అంటే ఇందాక మన శ్రీనివాస్ చెప్పినట్టు ఇంకో 5-6 సంవత్సరాలు రిటైర్ అయ్యే వాళ్ళకి ఏమైనా అనిపించకపోవచ్చు. ఏంటంటే ఏదో 5-6 సంవత్సరాలు చేసుకుంటా ఉంటది, ఇంకొక 10 సంవత్సరాల దాకా ఉంటది. కానీ తర్వాత ఏంటి ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిండ్రు ఇంకో 25-30 సంవత్సరాలు మీరు డ్యూటీలు చేయాలి. మీరు వివిధ ఉద్యోగాలు వచ్చేటోళ్ళు కూడా వదిలిపెట్టి వచ్చిండ్రు. మరి రేపు ఇంకో 10 సంవత్సరాల తర్వాత సింగరేణి బోర్డు తిప్పేస్తే మీరు ఎట్టిపోతారు? మీకు అప్పుడు ఎవరైనా ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఉంటాడా? అప్పుడేంది మన పరిస్థితి? ఇది ముఖ్యంగా మీరే ఆలోచించాలి, యువకులే ఆలోచించాలి. యువతరం ఆలోచించకపోతే రేపు భవిష్యత్తు సింగరేణికి లేకపోతే మనకు లేదు. సింగరేణి ఉంటేనే మనం సరే ఒకరోజు కిందో మీద పడతాం, ఒక హక్కు ఇవ్వాలి, ఒక హక్కు రేపు వస్తుందో తర్వాత. అసలు ఇది ఉండాలి కదా, ఈ కంపెనీ ఉండాలి కదా. ఇవాళ ఈ కంపెనీ ఏం చేస్తున్నారు? అసలు దీనికి పెద్ద కారణం ఏంటిది? సరే వీళ్ళంటే ఈ కనపడుతున్నాయి. అసలు కారణం ఎవరు? అక్కడ కేంద్ర ప్రభుత్వం వాడొక చట్టం తెచ్చిండు, ఎంఎండిఆర్ అనే చట్టం తెచ్చిండు. అంతకుముందు ఉండేనా ఎంఎండిఆర్ చట్టం? ఎక్కడ బొగ్గుబాయి పడ్డా తెలంగాణలో మనదే వచ్చేది. వీడు ఎంఎండిఆర్ అనే చట్టం తెచ్చి వీడేం చేసిండు? నువ్వు ఏలంపాట్లో పాడితే ఎవరికి వస్తే వాడికి ఇస్తా నేను అర్థయ్యననేవారికి ఇప్పుడు మనం ఇది చేసుకుంటున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 బాయిలు, ఇప్పుడు ఈ బాగా మాట్లాడుతున్నారు కదా అందరూ, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 బాయిలు ఏలంపాటుకు వచ్చింది. నువ్వేమన్నా అన్నాడు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు సింగరేణికి? మీరు ఏలంపాట్లో పాడకూడద్దు, మనకే వస్తాయి అన్నాడు, మనకే రావాలన్నావు. మరి ఇచ్చిన తీసుకోపోతేవి ఎల్లందు బాయిని ఒకరికి ఇప్పిత్తివి, సత్తుపల్లి బాయిని ఒకరికి ఇప్పిత్తి. ఆ 2 బాయిలు ఇవాళ ఉంటే అవి పెద్ద బాయిల్స్ కదా. ఒక్కొక్క దాంట్లో కనీసం మన ఇప్పుడు మీ RG1 లో ఉన్న RG1 ఇంక్లైన్ మీ 2A 11A అన్ని కలిపినా ఆ ఒక్క సత్తుపల్లి బాయిలో వచ్చినంత రాదు ప్రొడక్షన్. అంత పెద్ద మైండ్ ని ప్రైవేట్ వాడికి గడ్డబెడుతుంది. మనం దాన్ని నువ్వు ఎట్లా తీస్తావా? కోయగూడెం మైన్ ఎల్లందు ఏదైతే ఉందో అది ఎస్టీ ఏరియా 170 యాక్ట్ ఉన్నది, నువ్వెట్లా తీస్తావా అని కేసు ఇచ్చేస్తే ఇప్పుడు వాడు ఆగిపోయింది, అక్కడ ఆగింది. అది మనకు రావాలి. ఇప్పుడు సత్తుపల్లిది మనకి స్థలమే లేదు, వాడికి స్థలమే లేదు. వాడు మట్టి తీస్తే మన బాయిలో పోయాడు. మనం ఎందుకు ఊరుకుంటాం? ఇప్పుడు మన ఇంటి పక్కనోడు తీసి స్థలం లేదని మన ఇంట్లో పోతారంటే ఊరుకుంటాం? మనం ఊరుకోవాలన్న తర్వాత ఇప్పుడు అది ఆగిపోయింది. అది ఆగిపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు వాని దగ్గర ఇచ్చేసి వానికే ఇప్పియాలని దాని మీద ఒత్తిడి తీసుకొస్తే ఒప్పుకోకపోతే డైరెక్టర్లు తీసేస్తున్నారు. ఏంటిది? సింగరేణి ఎప్పుడన్నా డైరెక్టర్లు తీసేసిందా? ఎందుకు తీసేసిండు? డైరెక్టర్లు NVK శ్రీనివాస్ ఇవాళ ఎక్కడున్నాడు? విజయవాడలో ఆత్మల కంపెనీలో జనరల్ మేనేజర్ చేసుకుంటాడు జీతం కొరకు. ఇంకొక ఆయన అయితే GV రెడ్డి నేను డైలైట్ చేయనని 7 నెలల ముందే రాజీనామా చేసి వెళ్తున్నాడు. అంత గతి ఎందుకు పట్టిస్తారు? ఎవరు దీనికి కారకులు? ఈ వచ్చిన CNMDలు గవర్నమెంట్ ఇదే వాళ్ళే చేస్తున్నారు. చేసి ఈ కింద డైరెక్టర్ల మీద జనరల్ మేనేజర్ల మీద ఇది తీసుకొస్తున్నారు. ఇక వీళ్ళు ఏమంటారు? ఏమయ్యా మీరు ఇట్లా ఇచ్చేసిన మేమేం చేస్తామా, పయ్యోడ కట్టుంటే మేమెట్టు ఉండాలంటారు. దీనికి కారణమే వీళ్ళు. ఇవాళ సింగరేణికి 2 నెలలు అవుతుంది, CNMD లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ లేడు. 40,000 మంది కార్మికులు మనం ఉన్నాం, ఒక 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఇంత పెద్ద కంపెనీకి CNMD లేక 2 నెలలు ఉన్నది ఎట్లా ఉంటుందా? ఎందుకుంటుంది ఇది? వాడిని వేయాలంటే ఈడు ఒప్పుకోడు, ఈయన వేయాలంటే వాడు ఒప్పుకోడు, వాడు మనిషిని వేసుకోవాలి. ఎందుకంటే ఇది బంగారు బాతు కదా, నేను గోసక తినాలి. అది దాని కొరకు వాళ్ళు రాజకీయం చేసి CNMDలు ఇచ్చేసలేదు.
ఇక ఇప్పుడు ఒక ఇద్దరిని స్ట్రిక్ట్ గా ఉన్న ఆఫీసర్లని వేస్తే ఆయన బాగుపడుతుందని ఒక ఆయన ప్రపోజల్ చేస్తే ఇంకొక ఆయన వేయడానికి వెళ్ళేదని అది ఆగిపోయింది. ఇప్పుడు ఎవరైనా రమ్మంటే ఎవడు వస్తాను కూడా లేడు. ఈ సింగరేణిలో అంత కంపెనీ ఇప్పుడు వస్తే ఇప్పుడు ఏంది ప్రొడక్షన్ తగ్గిపోయింది. మనం ఇంతకుముందు 70 మిలియన్ డాలర్లు అనుకున్నాం, ఇవాళ 60 వచ్చేకైతే కనబడతలేదు. రాకపోతే తెల్లారి వచ్చే సంవత్సరం మనం లాస్ట్లోకే పోతాం. అసలే అప్పుల్లో ఉన్నాం, లాస్ట్లో పోతే మనకి ఆ బ్యాంక్ వాడు కూడా లోన్ ఇయ్యడు. బ్యాంక్ వాడు ఇప్పుడు దాకా ఎందుకు ఇస్తాడంటే ఇవాళ కాబట్టి రేపు ఇస్తే ఈ కంపెనీకి లాభాలు వస్తున్నాయి కదా అంటాడు. రేపు నష్టాలు వచ్చినా వాడు ఇయ్యడు. ఇవ్వకపోతే ఏం చేస్తారు, చేతులు ఎత్తేస్తారు. సిఎన్ఎంని ఎవడు వచ్చే పరిస్థితి లేదు. 2 నెలల నుంచి సిఎన్ఎంని నేయడండి, ఒక డైరెక్టర్ ఫైనాన్స్ నేయడా. ఫైల్ అన్ని ఆడ ఎందుకు పెండింగ్ ఉన్నాయి? 670 ఫైళ్లు ఉన్నాయి ఇప్పుడు తాత్కాలిక సిఎన్ఎంని దగ్గర. ఆయన దగ్గరికి పోయి ఏం సార్ అని అంటే ఆయన అన్నాడు, నాకెందుకంటే నాకు టెంపరీ అని ఇచ్చిండ్రు, నేను ఎప్పుడు తీసేస్తాను, రేపు తీస్తాను, ఇలా తీస్తాను తెలియదు, నేనేం డెసిషన్ తీసుకున్నాను, ఆయన ఏం డెసిషన్ తీసుకున్నాను. ఇందాక మనోడు చెప్తాను క్యాలెండర్ ఎంత అవుతాయా? మొత్తం సింగరేణి క్యాలెండర్లు కొట్టించి ఇస్తే ఓ 30 లక్షలు 34 లక్షలు అయితే అంటున్నాడు. ఈ 34 లక్షల అన్నీ కూడా సంతకం పెడతలేడు ఆయన. నాకెందుకని ఆయన పెడతలేడు. ఎందుకంటే డైరెక్టర్ ఫైనాన్స్ పెడితే నేను డైరెక్టర్ ఫైనాన్స్ చెల్లెడు సింగరేణికి. మన కార్మికులు ఇంకో సంఘం ఏమిటి ఇది చెప్పారు వాస్తవంగా. ఏఐటీసీ వాళ్ళు కనీసం క్యాలెండర్ కూడా ఇప్పిస్తలేదు. పెట్టిండ్రు, నోటు పెట్టిండ్రు, క్యాలెండర్కి అంతా తయారు చేసిండ్రు. సిఎన్ఎండి దగ్గరికి పోయింది. 2 నెలల నుంచి దాని మీద నిర్ణయం ఇన్స్టిట్యూట్ లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ లేడు, సిఎన్ఎండి లేడు పర్మనెంట్ గా. మరి దీనికి ఎట్లా కారణం, ఎవరు బాధ్యులు చెప్పండి న్యాయంగా? ఇంత అస్తవ్యస్త పరిస్థితిని సింగరేణిలో తీసుకొచ్చింది ఈ ప్రభుత్వాలే. ఆ ప్రభుత్వం నుంచి స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం వరకు వచ్చింది. కాబట్టి దయచేసి మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మన బీజేపీ మొన్న ఆయన మంత్రి గారు బయలుదేరిండు, నేను కొత్తగూడెం వస్తా చూస్తా అన్నాడు. అయ్యా సంవత్సరాల క్రితం నీకు ఒక లెటర్ ఇచ్చినాం కదా, మేము గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత పోయి మేము కలిసి మీకు మీటింగ్ లో కూడా చెప్పినాం. ఆయన మొగ్గల శాఖ మంత్రి కాగానే ఆయన దగ్గరికి పోయి మేము ఆయనకి ఇచ్చినాం. ఇచ్చి అయ్యా మీరు ఇట్లా ఇచ్చేసారు, సింగరేణి గురించి ఏ ఒక్క మంత్రి గాని ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఇంకెవరైనా గాని జోక్యం చేసుకుందంటే చూపిమన్నాడు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? 2017 దగ్గర నుంచి మనకి ప్రారంభమైంది. యూనియన్లను డమ్మీ చేసి మొత్తం ఎవరు గెలవండి, అప్పుడు టీఆర్ఎస్ గెలిచింది, దాన్ని డమ్మీ చేసి ఆ లీడర్లది ఏం లేదు. ఆనాడు కూడా వాళ్ళు రాజకీయ నాయకులే నడిపించుకున్నారు. ఇవాళ అదే పరిస్థితి. ఇవాళ యూనియన్లను ఏం లేకుండా వాళ్లే నడిపించుకునే పరిస్థితి. ప్రధానికి మీరు ఒక్కటే చూడండి న్యాయంగా, మీరు చాలా మంది సీనియర్లు ఉన్నారు, లేకపోతే మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 2014 కంటే ముందు సింగరేణికి రావాల్సిన డబ్బు ₹1 ఏ గవర్నమెంట్ ఉన్నా, అప్పుడు కాంగ్రెస్ ఉన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేయలేదా? ఆయన పీరియడ్ లో ₹1 సింగరేణికి ఆపినరా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేదా? 10 సంవత్సరాలు ఎన్టీ రామారావు చేసిండు. చెన్నారెడ్డి కాడి నుంచి నేను చూస్తున్నా సింగరేణిలో ₹1 సింగరేణిది వాళ్ళు గవర్నమెంట్ ఉంచుకోవాలా. మనం బొక్కుకోనారంటే డబ్బులు పంపించి, మన కరెంట్ తీసుకున్నారంటే డబ్బులు పంపించేది. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఆ డబ్బులు పంపకుండా వాళ్ళు 26,000 కోట్ల రూపాయలు వాడుకున్నారు. వాళ్ళు దిగిపోయే నాటికి లెక్క తీస్తే 26,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఉంటే ఆనాడు ఈ కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు? సింగరేణి మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, దోసుకుంటున్నారు, సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇవ్వాలని వాళ్ళు కూడా అన్నోళ్ళే కదా. ఇవాళ వీళ్ళేం చేసిండ్రు? వీళ్ళు వచ్చిన తర్వాత 45-49 కోట్లకు పట్టుకుపోయింది. వాళ్ళు ఇంకేముంటే సింగరేణిలో 45-49 కోట్లు మనకు అప్పు ఉంటే, రావాల్సిన డబ్బు ఉంటే మన సింగరేణి ఎట్లా నడుతుంది చెప్పండి? కొత్త బాయిలు రావాలి అంటున్నాం. యాడ్ నుంచి వస్తాయి? డబ్బు కావాలి కదా. ఒక బావి తీయాలంటే ఒక 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు, 4000 కోట్లు కావాలి కదా. మరి ఆ డబ్బు ఇయ్యరా? వీడికి వచ్చి కొత్త బాయిలు రావాలి అంటాం. మనం నువ్వంటూ నేనంటా అందరూ అంటారు, కానీ ఏం ఉపయోగం? ఆ డబ్బులు రావు. దీనికి కారణం ఎవరు? ఇవాళ మొత్తం షో పుట్టబుల్ చేస్తాడు. ఒక ఆయన ధర్నా చేస్తున్నాడు, ఒక ఆయన మీటింగ్ పెడుతున్నాడు. ఏంది ఇదంతా? రేపు వచ్చే ఏది మన ఈ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మున్సిపాలిటీ ఎలక్షన్లు, దానికి లబ్ధి పొందడానికి వీళ్ళు చేసేది తప్ప నిజంగా మన సింగరేణి మీదనో మన కార్మికుల మీదనో ప్రేమ ఉంటే నేను ఒక్కటే అడుగుతున్నా, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు అట్లా చేసిపోతుంది. వాళ్ళే కదా ఇది అంతా అలవాటు చేసింది. వాళ్ళు ఏలు పెట్టింది, వీళ్ళు కాలు పెట్టింది, అంతే తేడా. అది ఏలు పెట్టింది వాళ్ళే, వీళ్ళు కాలు పెట్టి నా దాంట్లోనే వీళ్ళు పోతా ఉన్నారు. ఇలా సింగరేణికి రావాలి. మన కార్మికులు ఆలోచించాలి.
ఇప్పుడు ఇవాళ ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు, ఎల్లుండి ఇంకో పార్టీ రావచ్చు. మన భవిష్యత్తు ఏంది? మనం ఆలోచించాల్సింది అది. కార్మికులుగా మీరు కానీ, కార్మిక సంఘాలుగా మేము కానీ ఆలోచించాల్సింది ఏంది? సింగరేణికి భవిష్యత్తు ఉంటేనే మనం 10 కాలాల పాటు పని చేసుకోగలం. ఇది లేకుండా చేసి నువ్వు ఇవాళ సింగరేణి గురించి మాట్లాడతా, నేను చేస్తా నువ్వు చెయ్యి. ఇప్పుడు మా ఐఎంటీసీ మిత్రులు ఉంటారు, ఏమున్నా ఏం మాట్లాడతారంటే ఏఐటీసీ వాళ్ళది ఏముందా, మొత్తం మాదే, ముఖ్యమంత్రి మావాడే, మంత్రులు మావాడే, వీళ్ళు ఏమి విఫలమైపోయారు, మేమే చేస్తాం. చెయ్యండి, మీరు ఏం చేయొద్దు. ఇప్పుడు మేము ఈ హక్కులన్నీ పెట్టిండే మా బాధ్యత. మేము గుర్తింపు సంఘంగా ఈ మార్పేర్లా లేకపోతే ఈ రావాల్సిన మనకి డబ్బులా, ట్యాక్సులా, ఏది ఇన్కమ్ ట్యాక్స్, దాని మీద సొంత ఇల్లా, ఇవి మేము గుర్తింపు సంఘంగా మా బాధ్యత ఉంటుంది. మేము తప్పుకోం, మా బాధ్యతే. కానీ నువ్వు నీ గవర్నమెంట్ ఉన్నది, ముఖ్యమంత్రి ఉన్నాడు, సింగరేణికి రావాల్సిన డబ్బులు ఒక్కటిప్పి ఇంకా నువ్వేం చేయకపోయినా నిన్ను నేను అన్ని బాధ మీద సన్మానం చేస్తానని చెప్పిన. గతంలో సంవత్సరం క్రితమే చెప్పిన. మిమ్మల్ని మీరు గుర్తింపు, మీరు రాజకీయ అధికారంలో ఉన్నారు కాబట్టి మీ ముఖ్యమంత్రి గారితో చెప్తారా, మీ మంత్రి గారితో చెప్తారా, మీ శ్రీధర్ బాబు చెప్తారా, మీ ఇంకో చెప్తారా, ఎవరికైనా చెప్పండి. ఆ ఒక్క పైసలు ఇప్పిస్తే మేము మిమ్మల్ని అన్ని సన్మానం చేస్తాం. మిగిలిన పనులు చేయకపోతే మేము విఫలమైనవని మేము ఒప్పుకుంటాం. ఇవాళ ఏం కావాలన్నా మన ఇంట్లో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపుతో గోదావరికని చౌరస్తాలో నిరసన సభ నిర్వహించారు. నిరసన ధర్నాకు జీఎల్బీకేఎస్ రామగుండం రీజియన్ అధ్యక్షులు బి అశోక్ అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, టీఎస్యూఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామెరా గట్టయ్య, హెచ్ఎంఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకటేష్, ఎస్జీఎల్ బీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి రాములు, టీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్లు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ నుంచి అమలు చేయాలని సూచిస్తోందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ 2019లో 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అమలు జరుగుతున్నటువంటి 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ అన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి గత 5 సంవత్సరాలుగా కూడా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, కార్మిక ఫెడరేషన్లు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అనేక నిరసనలు, సమ్మెలు కూడా కొనసాగినటువంటి విషయం ఉంది. కానీ మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్మికులకు అనుకూలమైనటువంటి విధానాలు కాకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొని వచ్చి ఇవాళ మొత్తం కార్మిక వర్గానికి ఒక గుదిబండంగా, ఒక గొడ్డలి పెట్టిగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా సమ్మె నిర్వహించి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందో ఆ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతుంది. ఆ సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలి, సమ్మెను విజయవంతం చేయాలి. లేనట్టయితే రానున్న కాలంలో ఇది తీవ్రమైనటువంటి ఒక కార్మిక వర్గం మీద ఒక దాడి మాత్రమే తీవ్రంగా కొనసాగేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఖచ్చితంగా బొగ్గని కార్మికులు అందరూ కూడా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఏ పిలుపు ఇచ్చినప్పటికీ కూడా ఆ పిలుపును జయప్రదం చేసి ఫిబ్రవరి 12వ తేదీన జరిగేటువంటి సమ్మెను కూడా జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఐఎఫ్టీ తరఫున సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఉపయోగపడే 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 44 చట్టాలను 4 కోడ్లుగా ఇవాళ కుదించి కార్మిక వర్గాన్ని, అదేవిధంగా అసంఘటిత రంగాన్ని, అదేవిధంగా రైతాంగాన్ని ఇవాళ నడ్డి విరిగొట్టే చర్యలు చేపడతా ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కార్మిక వర్గాన్ని ఏదైతే ప్రైవేట్ పరం చేయడానికి
కార్మిక ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం చైతన్యవంతమైంది. మేము పెట్టుబడులు పెడితే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తుంది, మాకు లాభాలు రాకుండా చేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక చట్టాలను మారుస్తేనే మేము ఇక్కడ పెట్టుబడి పెడతామనేది ఈ కార్పొరేట్ సంస్థలు ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని నిలదీసినాయి. అందుకే ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మొత్తం కుదించి 4 కోట్లుగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ కార్మిక వర్గం అదేవిధంగా అటు రైతాంగం అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరగబోయే సమ్మెను ఈ సింగరేణి కార్మిక వర్గం అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల కార్మిక వర్గం సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం కూడా మొత్తం సమ్మెలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఐఎఫ్టీయుగా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇంకొక కార్మిక వర్గం మీదనే కాదు, రైతాంగం మీదనే కాదు, ఇవాళ దేశంలో ఉన్నటువంటి అడవి సంపదను కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం అమ్ముతా ఉన్నది, ఆ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తా ఉన్నది. ఇవాళ ఓసీపీల పేరుతోటి మైనింగ్ పేరుతోటి ఇవాళ కార్పొరేట్ సంస్థలకు ఈ అడవిని కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటన్నిటికీ కూడా మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే మనం అందరం కార్మికులు, రైతులు, అసంఘటిత కార్మికులు అందరం కూడా ఏకమై ఫిబ్రవరి 12న జరగబోయే సమ్మెను విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి, రైతాంగానికి, అసంఘటిత కార్మికులకు అందరికీ కూడా ఐఎఫ్టీగా మేము పిలుపునిస్తా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి ఫిబ్రవరి 12వ తారీఖు రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మరియు కార్మిక వర్గము, రైతులు, అసంఘటిత కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఉన్న 47 కోట్ల మంది కార్మిక వర్గంతో పాటు ప్రజలు కూడా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిసి చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరియు సంపూర్ణంగా రేపు సమ్మె విజయవంతమైతేనే మరియు కార్మిక వర్గం మరియు నిలకడ నిలబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఒకవైపు ఏమో కరోనా 2019-20 మధ్య కాలంలో కరోనాతోటి మరి ప్రపంచ ప్రజలందరూ కూడా దిక్కుదోసిన పరిస్థితిలో ఉంటే ఇదే బీజేపీ పార్టీ ఒకవైపు కార్మిక చట్టాలను, మరొక వైపు రైతు చట్టాలను మరియు ప్రజా వ్యతిరేక విధానాలకు మరి వాళ్ళు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మరి చట్టాలను అన్ని కూడా తొలగించి మరి వాళ్ళు 1886లో మరి షికాగో నగరంలో అమెరికాలో పోరాడి సాధించుకున్నటువంటి మరి హక్కులను కూడా మరి 12 గంటల 10 దినానికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకుని 8 గంటల 10 దినాలు ఇప్పుడు చేస్తే మళ్ళీ 12 గంటల 10 దినాలు చేయాలని చెప్పేసి కూడా ఆ నల్ల చట్టాలలో పొందుపరిచిండు. అంతేకాదు ఒకవేళ నిజంగానే ఈ బీజేపీ పార్టీ రేపు ఆ 4 కోళ్లను మరి ఇంప్లిమెంట్ చేస్తే రేపు ఇట్లా అవి మరి కార్మికులు మాట్లాడే స్వేచ్ఛ లేదు, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ లేదు, అదేవిధంగా మరియు వేతనాలు పెరిగాయి, మరి బోనసులు రావు. మరి మొత్తానికైతే భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఒక బానిసల్లాగా చేసే కుట్రలో భాగంగానే ఈరోజు బీజేపీ ప్రభుత్వము మరి పూనుకుంటుంది. అంతేకాకుండా అప్పుడైతే మరి రైతాంగం ఏ విధంగానైతే మరి ఢిల్లీని చుట్టుముట్టి మరి వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ఆ చట్టాలు మరి ఇంప్లిమెంట్ కాకుండా సూచనలు అదే విధంగా కూడా రేపు కార్మిక వర్గం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మిక వర్గం మరి దేశాన్ని మొత్తానికి స్తంభింపజేస్తేనే రేపు ఏమైనా చట్టాలను పక్కకు పెడతారు. కానీ లేకపోతే మొన్న బీహార్ ఎన్నికలు అయితే ఎప్పుడు జరిగినాయో అప్పటి నుండి మళ్ళీ ఈ నల్ల చట్టాలను ముందుకు తీసుకొచ్చి మరి కార్మిక వర్గాన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకము, కార్మికులు, మేధావులు మరి సింగరేణి ప్రాంతంలో మరి సింగరేణి అంటేనే ఒక పోరాటాల గడ్డ, ఒక చరిత్ర కలిగినటువంటి కోల్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా సింగరేణి ప్రాంతాల్లో పోరాటాలు చేస్తే హక్కులు సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మరి కార్మిక వర్గం అంతా కూడా గ్రహించి రేపు ఫిబ్రవరి 12వ తారీఖు రోజు జరగబోయే సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి మరి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, కార్మిక సంఘాల ఐక్యవేదిక నుండి కూడా మేము కార్మిక వర్గానికి, ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ 4 కోళ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరగబోయే సమ్మెకి సంఘటిత, అసంఘటిత కార్మికులు,
అదేవిధంగా సింగరేణి కార్మికులు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క 12వ తారీఖు సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పని టీఎన్టీసీ పక్షాన మేము తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నిర్ణయం తీసుకోకుండా కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. కనుకనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పని మా టీఎన్టీసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ 4 కోళ్లను కూడా తక్షణమే రద్దు చేస్తాయని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ 4 కోళ్లను రద్దు చేయకుండా ఉంటే రాబో రోజుల్లో మరెన్నో స్థాయికులు సమ్మెలు చేసి ఈ యొక్క 4 కోళ్లు రద్దయ్యేంత మటుకు కూడా మేమంతా కూడా పోరాడతామని చెప్పని తెలియజేస్తూ జై టీఎన్టీసీ. మరి ఈరోజు చూస్తుంటే దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ పాలన ఎట్లుందంటే కార్పొరేట్ పెట్టుబడిదారులకు మరి ఈ అదానీ అంబానీలకు దేశాన్ని అమ్మేయడం లక్ష్యంగా ఈరోజు వారి విధానం ఉన్నది. నిజంగా కూడా మోడీ గారు వచ్చిన కాంచి కూడా కార్మికులకు మరి ఎంతగానో ఆయన పైన మరి ఎందుకంత ద్వేషమో తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా 19 ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటూ వచ్చిండు, ఇంకా అమ్ముకుంటూ ఉన్నాడు. రక్షణ రంగం చివరికి దౌర్భాగ్యం ఏంటంటే రక్షణ రంగాన్ని కూడా చేసేసి ఈరోజు మరి ఎంతోమంది కార్మికులు తన రక్తాన్ని చెమటగా చిందించి మరి రక్తాన్ని చీలించి మరి హక్కులు కోరుకు మరి సాధిస్తే ఈరోజు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? 29 చట్టాలను రద్దు చేసి 4 చట్టాలుగా చేసి మరి పెట్టుబడిదారులకు వారికి దగ్గరగా ఉన్నట్టు వారి దగ్గర డబ్బులు తీసుకొని దేశవ్యాప్తంగా కూడా నువ్వు కుట్రలు చేస్తుంటే ఖచ్చితంగా కార్మిక రంగం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ తారీఖు యొక్క సమ్మెలో అందరూ పాల్గొంటారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాలాంటి యువ కార్మికులకు మాలాంటి యువకులకు ఇది ఖచ్చితంగా దేశ రక్షణ కోసము ఇప్పుడు నడుం బిగించి ముందుకు పోతానే మరి రేపటి రోజున మనము కార్మికులైనా ఉంటారని తెలియజేస్తూ మరి ఖచ్చితంగా కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొనాలని కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికుల ఐక్యత. ఈ దేశంలో బ్రిటిష్ కాలం నుంచి నేటికి వరకు అనేక హక్కులు సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఈ 14 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్ చట్టాలుగా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్ చట్టాల వలన కార్మికులకు అనేక రకాలుగా లాభదాయకం కాకుండా నష్టదాయకంగా ఉన్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా మరి కొత్త గనులు రావు, మరి యాజమాన్యం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించే పద్ధతిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా రేపు జరగబోయే ఫిబ్రవరి 12వ తారీఖు జాతీయ సంఘాలు ఇచ్చిన 12వ తారీఖు నాడు జాతీయ సమ్మెను విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి, సింగరేణి కార్మిక వర్గానికి, అసంఘటిత సంఘటిత కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి టెండర్లో జరిగిన భారీ దోపిడీపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిన సింగరేణి సంస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏటీఎం గా మార్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరో మంత్రి అనుయాములకు ఒరిస్సాలోని నైని బ్లాక్ గనులను కట్టబెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిర్వహించిన మీడియా సమావేశమే నిదర్శనమని పేర్కొన్నారు. సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చి సింగరేణిని దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాపాడుకుందాం సింగరేణి బొగ్గు గనులను.
మీ ప్లకార్డులే అడ్డం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, కేసీఆర్ గారు నాయకో, కాంగ్రెస్ కి హటావో, కాంగ్రెస్ కి విధానాన్ని, సింగరేణి బకాయిలు, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, సింగరేణి బచావో, కాంగ్రెస్ హటావో, సింగరేణి బచావో, కాంగ్రెస్ హటావో, సింగరేణి బచావో. సింగరేణిలో ప్రవేశపెట్టిన సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని, సింగరేణిలో ప్రవేశపెట్టిన సైట్ విజిట్ సర్టిఫికెట్ జై తెలంగాణ, జై తెలంగాణ, కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి సింగరేణి బకాయిలని, సింగరేణి బకాయిలని, సింగరేణి 50,000 మీ ద్వారా డ్యామ్లకు అవినీతులకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇలా సింగరేణిలో రెడీమేడ్గా ఉన్నటువంటి ఆదాయాన్ని ఇలా కొల్లగొట్టడం కోసము మంత్రులు అధికారులు అందరూ కూడా కుమ్ముక్కైపోయి ఇలా సింగరేణి కార్మికుల కష్టాన్ని చెమటతో ఇలా ఈ దేశానికి వెలుగనిదిస్తున్నటువంటి కార్మికుల కష్టాన్ని ఎలా దోచుకుంటున్నది ఈ యొక్క సింగరేణి నాయకత్వం, సింగరేణి ప్రభుత్వం, ఇలా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రులు యథేచ్ఛగా ఈ యొక్క దోపిడికి శ్రీకారం చుట్టి సైట్ విజిట్ పేరిట కాంట్రాక్టర్లను ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఓ దిక్కు బట్టి విక్రమార్క, ఓ దిక్కు వెంకటరెడ్డి, ఈ విధంగా ఎవరికి వారు దోచుకునేటువంటి విధంగా ఒక కుట్రలకు తెరలేనటువంటి సందర్భంలో ఇలా ఈ యొక్క సింగరేణి ఆదాయ వనరులుగా కాకుండా ఉద్యోగ వనరులుగా కేసీఆర్ గారు తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి సింగరేణిని కాపాడుకునేటువంటి రీతిలో 10 ఏళ్ల పాటు కార్మికులకు లాభాలను అధికంగా ఇచ్చినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ వారసత్వ ఉద్యోగాలను ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను కార్మికులకు అందించాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణి ఈరోజు అవినీతితో ఇలా లాభాలలో వాటాలలో ఉన్నటువంటి వాటిని కూడా దోచుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలకు ఇలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉద్యమ శంకరాన్ని, పోరాట శంకరాన్ని పూరించింది. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి ఆదేశానుసారం ఇలా ఈ యొక్క ప్రతి ఒక్క జీఎం ఆఫీస్ కార్యాలయం ముందు ఇలా ధర్నాలతోని సింగరేణి కార్మికుల ఐక్యతను చాటుతూ రాబోయేటువంటి కాలంలో ఇటువంటి దోపిడీలు, ఇటువంటి అవినీతులకు పాల్పడితే మీకు చరమగీతం పాడక తప్పది యొక్క కాంగ్రెస్ పార్టీకి అని ఇలా హెచ్చరిక చేయడంతో పాటు నైనీ బ్లాక్లో ఏదైతే ఈ యొక్క అవినీతికి శ్రీకారం చుడుతున్నటువంటి ఈ సందర్భాలను మేము ప్రత్యేకంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సింగరేణిలో సైట్ విజిటింగ్ పేరిట ఏదైతే ఈ యొక్క సింగరేణి యాజమాన్య కొత్త కుట్రకు తెరలేపిందో ఆ సైట్ విజిటింగ్ సిస్టాన్ని రద్దు చేయాలని ఇలా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన, అలాగే సింగరేణి ఓబీ టెండర్లు అయితేంది, ఎండిఓ కాంట్రాక్ట్ల పైన జరుగుతున్నటువంటి అవినీతి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పందిస్తూ వీటిపైన సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని మా యొక్క నాయకులు కేటీ రామారావు గారు అయితేంది, హరీష్ రావు గారు అయితేంది, మా గౌరవ అధ్యక్షులు ఈశ్వర్ గారు చెప్తున్నటువంటి విషయం. ఈరోజు సింగరేణిలో ప్రతి టెండర్లో కూడా పారదర్శకత లేకుండా పోయింది. ఈరోజు సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కోల్ ఇండియాలో కానీ లేదా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కానీ సింగరేణికి సంబంధించి ఏ ఓబీ టెండర్లో కూడా లేనటువంటి విధానాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ప్రవేశపెట్టడం వలన
ఎస్ఆర్పి ఓసీ అయితేంది, కేకే ఓసీ అయితేంది, గోదావరికని ఓసీ2 అయితేంది, వీకే కోల్ మైన్ కొత్తగూడెం అయితేంది, దీంతో పాటుగా నైనీలో ఎండిఓ కాంట్రాక్ట్ పెట్టినటువంటి నైనీ బ్లాక్లో అయితేంది, రేపు రాబోయేటువంటి పీకేఓసీ మనుగూరులో అయితేంది, ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం వలన వచ్చినటువంటి విజిట్ చేసినటువంటి అందరికీ సైట్స్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వలన కొద్ది మందికే ప్రభుత్వ సూచనల మేరకే సింగరేణి పై అధికారులు చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే జీఎం ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేయడం వలన పోటీ తగ్గింది. దీనివల్ల సిండికేట్ అవుతున్నారు, కాంట్రాక్టర్లు ఎక్కువ రేటు కోట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల సింగరేణి సంస్థ కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నష్టపోతుంది. దానివల్ల కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్నారు. ఈ లబ్ధి పొందినటువంటి కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు ముట్టుతున్నటువంటి విధానమే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానము అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది. కార్మికులంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు OC2 C5లో 68 రూపాయలకు ఒక క్యూబిక్ మీటర్ను వెలుకు తీసేటువంటిది ఈరోజు 74 రూపాయలకు తీయడం వలన, ఒక్కొక్క క్యూబిక్ మీటర్కు 8 రూపాయలు అదనంగా చెల్లించడం వలన, సంవత్సరానికి 2 కోట్ల క్యూబిక్ మీటర్లు తీయడం వలన సంవత్సరానికి 15,000 కోట్లు, 16,000 కోట్లు, అంటే 4 సంవత్సరాలకు 64 కోట్ల రూపాయలు అధికంగా చెల్లిస్తారు. అంటే వాళ్ళ గతంలో ఉన్నటువంటి లాభాల కంటే కూడా ఈ సైట్ విజిట్ విధానం వలన టెండర్లు కుమ్మక్కైనటువంటి దాని వల్ల ఈరోజు అదనంగా గతంలో వచ్చే లాభాల కంటే కూడా ఈరోజు 64 కోట్ల రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇదే విధానం నైనీలో వచ్చినట్లయితే నైనీలో ఒక కోటి టన్నుల బొగ్గు ప్రతి సంవత్సరానికి తీసినట్లయితే 25 సంవత్సరాలకు ఇచ్చినట్లయితే 25 కోట్ల టన్నుల మీద ఒక్కొక్క కోటికి 100 రూపాయలు ఎక్కువైనా కానీ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అదనంగా సింగరేణి చెల్లించాల్సినటువంటి అవసరం అవుతుంది. దీనివల్ల సింగరేణి సంస్థ మొత్తం దివాలా తీసి నష్టాల్లోకి వెళ్ళి జీతాలు చెల్లించలేని పరిస్థితి, అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి, అలాగే దీంతో పాటుగా ఇందారం ఓసీ అయితేంది, ఎస్ఆర్పి ఓసీ మా డీజిల్ కుంభకోణం అయితేంది, లేదా సత్తుపల్లి ఓసీలో జరిగినటువంటిది అయితేంది, ఇవన్నీ ఎస్టీపీపీలో జరిగినటువంటి వీటన్నిటి మీద పైన కూడా సింగరేణి సంస్థలో జరిగిన అవినీతి పైన ఈరోజు సిబిఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జై తెలంగాణ. రాజకీయ జోక్యం వల్ల సింగరేణి సంస్థకు కలుగుతున్న నష్టాన్ని కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్యంగా తిప్పికొట్టాలని గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుండి సింగరేణిలో రాజకీయ జోక్యం ప్రారంభమైందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను టెండర్లలో పాల్గొనివ్వకుండా తమ అన్యాయాలకు బొగ్గు బ్లాక్ ను కట్టబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరికొత్త నిబంధనలతో ప్రైవేటు కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తూ సంస్థలు దివాలా తీసే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. సింగరేణి అభివృద్ధి కోసం ఏనాడు నిధులు కేటాయించని ప్రభుత్వానికి సింగరేణిపై పెత్తనం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. జరుగుతున్న రాజకీయ జోక్యంతో సింగరేణి భవిష్యత్తుకు ముప్పు వాటిల్లబోతోందని, ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు, కార్మికులు ఐకమత్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించారు. మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు వస్తున్నటువంటి వార్తల వలన సింగరేణి కార్మికులందరూ కూడా అయోమయంలో పడిపోతూ ఉంటారు. వాస్తవాలు ఏంటనేది చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. భాగవతం అనేది సింగరేణిలో ఇవాళ కొత్తగా ఏం రాలేదు, గతం నుంచి జరుగుతుంది. ఇప్పుడు అంతర్గత విభేదాలతోటి బయటకు వచ్చింది. ఈ టెండర్లలో గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా తాడిచెర్ల మైను సింగరేణికి బొగ్గు తీయడానికి ఇవ్వాల్సి ఉండగా ఏఎంఆర్ కంపెనీకి ఎందుకు ఇచ్చారు? అట్లాగే సింగరేణికి రావాల్సినటువంటి 2 మైన్స్ని సింగరేణినేమో వేలంలో పాల్గొనొద్దని చెప్పినటువంటి ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ గవర్నమెంటు, ఆ 2 మైన్స్ని కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి
2 మైన్స్ను కూడా అలాట్మెంట్ చేయించుకున్నారు, ఎల్లందు, సత్తుపల్లి. ఇప్పుడు నైనీ బ్లాక్ది వచ్చింది. నైనీ బ్లాక్లో కూడా ఎప్పటి నుంచో ఇది 12 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి. గతంలో కూడా నైనీ బ్లాకు అన్యాయము టెండర్లలో అని చెప్పేసి పార్లమెంట్లో వచ్చింది. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది రద్దయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అంటే మంత్రుల మధ్యలో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సఖ్యత లేకపోవటం వల్ల ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకునే పద్ధతుల్లో ఇవాళ వాళ్ళు ఇస్తూ ఉంటే ఇవాళ సింగరేణి కార్మికులు అయోమయంలో పడిపోతూ ఉన్నారు. వాస్తవంగా టెండర్లు అనేది నిష్పక్షపాతంగా జరగాలి. కానీ సర్టిఫికెట్ ఇస్తే ఏది సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే ఎలిజిబుల్ అని అంటే యాజమాన్యం ఎవరికైతే ఇవ్వదలుచుకుందో వాళ్ళకే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తుంది, మిగిలినటువంటి వాళ్ళకి రాదు. కాబట్టి అది ఇది అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ అనేది ఏదైతే పెట్టారో ఇది కేవలం కాంట్రాక్టర్ల కొమ్ము గాయడానికే పెట్టారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్స్ప్లోజివ్స్ టెండర్లో చూస్తే ఎక్కువగా వేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వ ఒత్తిడి వలన ఆనాడు డైరెక్టర్ ఒప్పుకోకపోతే ఆ డైరెక్టర్ని బలి చేశారు, తీసేశారు. ఇంకో డైరెక్టర్ రాజీనామా చేసిపోయాడు. దాని తర్వాత ఈ మైన్స్లో టెండర్లని ఇప్పుడు ఈ 4-5 టెండర్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చారో ఇవన్నీ కూడా ఎక్సెస్కే వచ్చినాయి. ఎందుకే వచ్చినాయి? ఎప్పుడైనా సింగరేణిలో ఒక క్యూబిక్ మీటర్కి 50 రూపాయలని కంపెనీ ఎస్టిమేషన్ వేస్తే కాంట్రాక్టర్లు 43-44 రూపాయలకే టెండర్ తీసుకునేవాళ్ళు. 50 రూపాయలకి ఎస్టిమేషన్ వేస్తే 53-54 రూపాయలకి తీసుకుంటున్నారు. అంటే అదనంగా ఒక క్యూబిక్ మీటర్కి సుమారు 8 నుంచి 10 రూపాయలు అవుతూ ఉంది. అంటే 100 కోట్ల రూపాయలు దీనివల్ల కంపెనీకి నష్టం వస్తూ ఉంది. తెలీదా ఇది ఈ అధికారులకి? వీళ్ళకి సింగరేణి అధికారులు, ఉన్నతాధికారులు ముఖ్యంగా వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి తమ లబ్ధి కొరకు సింగరేణిని సర్వనాశనం చేసే పరిస్థితి రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టారు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది. ఆ ప్రభుత్వం ఏళ్ళు పెడితే సింగరేణిలో ఈ ప్రభుత్వం కాలే పెట్టింది. కాబట్టి దీనికి కారణం రాజకీయ జోక్యమే. ఇవాళ ఇంకొక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఆనాడు కిషన్ రెడ్డి గారు బొగ్గల శాఖ మంత్రి కాగానే గుర్తింపు సంఘంగా మేము పోయి ఎల్లందు మైన్ కానీ కోయగూడెం అట్నే సత్తుపల్లి మైన్ కానీ ఇది అన్యాయంగా ఇచ్చారు. మన కోయగూడెంలో 170 యాక్ట్ ఉంటే అరవిందో కంపెనీకి ఎట్లా ఇస్తారు? ఇది కరెక్ట్ కాదు. అట్లనే సత్తుపల్లిలో వాళ్ళు ఓబీ మట్టి పోయడానికి అవకాశమే లేదు, అది ఎట్లా ఇస్తారో అది రద్దు చేయాలంటే మంచిది. ఈ కారణంతో మేము కూడా మాట్లాడతామన్నారు. సంవత్సరం అయింది, ఇంతవరకు దాని మీద ఏం లేదు. అంటే ఈ రాజకీయ నాయకులు తమ ఫైర్వీల్ నడుపుకోవడానికి సింగరేణిలో ఇవాళ ఏంటిది? క్వార్టర్ అలాట్మెంటు రాజకీయ నాయకులే, ట్రాన్స్ఫర్లు రాజకీయ నాయకులే, ఆఫీసర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు రాజకీయ నాయకులే. ప్రతిదానికి ఇవాళ రాజకీయమే సింగరేణిలో వచ్చింది. కాబట్టే ఇవాళ సింగరేణికి గతి పట్టింది. ఇవాళ సింగరేణికి 2 నెలలుగా ఒక పక్కన 40,000 మంది పర్మనెంట్ కార్మికులు, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండేంత పెద్ద కంపెనీకి 2 నెలల నుంచి సింగరేణి C&MD లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ లేడు. అంటే ఇది ఎట్లా నడుస్తుంది అనేది ఎవరైనా ఆలోచన చేశారా? అసలు ప్రొడక్షన్ గురించి ఎంకరేజ్ చేసేటటువంటి అధికారులే లేకుండా పరిస్థితి వచ్చింది. ఇవాళ గతంలో లాభాలని ఎవరి కాళ్ళు వాళ్ళ పేరు పొందడం కొరకు 6,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది, 4,000 కోట్ల రూపాయల లాభం వచ్చిందని ప్రకటనలు చేశారు. చూపేయండి, 4,000 కోట్లు ఎక్కడ ఉన్నాయో, 3,000 కోట్లు ఎక్కడ ఉన్నాయో చూపెట్టమనండి. అంతా పేపర్లకే పరిమితం చేసి వాళ్ళ దీని కొరకు చేశారు. అసలు రాని ఉత్పత్తిని కూడా వచ్చినట్టుగా చూపించి, స్టాక్ కోల్ పెట్టిన చూపించి, లాభాలు చూపించి తమ పబ్బం గడుపుకున్నారు. మరి దీని మీద విచారం జరపాలి. మేము అడుగుతుంది ఏంటంటే గుర్తింపు సంఘంగా ఏఐటీసీగా 2014 నుంచి ఇప్పటి వరకు
సింగరేణి మైన్స్ అలాట్మెంట్ దాంట్లో సిబిఐతో విచారణ జరపండి. ఏది టెండర్ల విషయంలో ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ సెంట్రల్ నాయకులు కానీ ఎవరేం కుంభకోణం చేశారో బయటకు వస్తుంది. దానికి జరపాలి, అది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాజకీయ అంటే రేపు మున్సిపల్ పొందాలని ఈ పార్టీ పైన ఆ పార్టీ, ఆ పార్టీ పైన ఈ పార్టీ కార్మికులను గందరగోళపరిచే పద్ధతుల్లో చేస్తున్నారు. ఇది వీళ్ళకి మొదటి నుంచి ఈ టెండర్లలో ఈ రాజకీయ నాయకుల జోక్యం తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏర్పడుతుంది. సింగరేణిలో తెలంగాణ రాకముందు ఏ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, మరే గవర్నమెంట్ ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళ జోక్యమే ఉండేది కాదు. ఇవాళ ఆ గవర్నమెంటు సింగరేణికి రావాల్సిన డబ్బులు బొగ్గు తీసుకున్న దానికి, కరెంటు తీసుకున్న దానికి 26,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది. ఆనాడు టీఆర్ఎస్ అంతా సింగరేణి డబ్బుని వాడుకుంటుంది అని ప్రచారం చేసిన కాంగ్రెసు ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత 49,000 కోట్లకి ఆ బాకీని ఉంచారు. అంటే ఏంటిది? ఇది వాళ్ళైనా వీళ్ళైనా రాజకీయ నాయకులు అందరూ ఒకటే. ఇలా కార్మికుల సంక్షేమం చూసేది, ఈ సింగరేణి కంపెనీ అభివృద్ధి చూసేది కేవలం కార్మికులు, కార్మిక సంఘాలు మాత్రమే. వాళ్ళదేమున్నది? 5 సంవత్సరాలు ఉంటారు, ఈ కంపెనీ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. కానీ మేము మరి కార్మికులు మన పనిచేసే మా పిల్లలు పనిచేయాలి, ఇంకా తరతరాలుగా ఈ సింగరేణి నడవాలంటే ఈ రాజకీయ జోక్యం లేకుండా ఏ కార్మిక సంఘం గెలవనండి, ఎవరు గెలిస్తే ఉన్నది? టీబీజీ కేసు గెలిస్తే వాళ్ళదే నడవాల్సి ఉండే, కానీ టీబీజీ కేసుని డమ్మీ చేసి టీఆర్ఎస్ఏ నడిపించింది. ఇవాళ మేము గెలిస్తే మమ్మల్ని ఏమి పక్కన పెట్టేసి వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ ఏంటిది ఇదంతా? మరి కార్మిక సంఘాలు ఎందుకు? కార్మిక సంఘాల ఎలక్షన్లు ఎందుకు? కాబట్టి అన్నీ కూడా కార్మికులు ఆలోచన చేయాలి. కార్మిక వర్గంలో తిరుగుబాటు వస్తే ఈ రాజకీయ నాయకులు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరి అధికారంలో ఉన్నా సింగరేణిలో జోక్యం చేసుకోకూడదు. సింగరేణి డబ్బు వందలాది కోట్లు, వేలాది కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు తీసేపోయి. ఏదో వాళ్ళ సొంత డబ్బు వాళ్ళ ఇంట్లోంచి తెచ్చిపెట్టినట్టు, అభివృద్ధి చేసినట్టు పోదులు పెడతా ఉన్నారు. చెప్పండి, మీరు గవర్నమెంట్ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి సింగరేణి మొత్తం 12 ఏరియాలలో మీరు ఖర్చు పెట్టారు? చూపించండి ఒక్కటన్నా. సింగరేణి డబ్బునే కోట్లాది రూపాయలు తీసేపోయి మీరు వాడుకుంటున్నారు తప్ప సింగరేణికి మీరు చేసింది ఏమి లేదు. కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గం ఆలోచించాలి. కార్మిక సంఘాలు కూడా ఈ సంఘం మీద ఆ సంఘం, ఆ సంఘం మీద ఈ సంఘం దుష్ప్రచారం చేసుకోవడం, విమర్శ చేసుకుంటే ఇది కార్మికులకే నష్టం తప్ప ఇంకోటి కాదు. వాస్తవాలు కార్మికులకు చెప్పాలి, ఎవరి దేనివల్ల నష్టం జరుగుతుందో చెప్పాలి. అందరం కలిసికట్టుగా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఏఐటీసీగా మేము ఒంటరిగా ఇది చేస్తామని చెప్పలేదు. ఆనాడు బిఎఫ్ఆర్కి పోయినాడు కూడా మేము అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని తీసుకుపోయాం. అట్లనే ఈ సింగరేణిలో ప్రైవేటు మైన్స్ని ఎల్లందులో తీసుకొచ్చినాడు కూడా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని పోవడం చేశాం. ఏఐటీసీకి ఆ దృక్పథం ఉంది. తప్పనిసరిగా ఈ సమస్యల పైన పోవడానికి కార్మిక వర్గాన్ని ఐక్యమత్యం చేస్తాం, అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పేసి సింగరేణికి జరిగే ఈ నష్టాన్ని నివారించడానికి కార్మికులందరూ ఐక్యం కావాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాం. ఈ రాజకీయ జోక్యం వలన సింగరేణి గ్రాఫ్ పడిపోతూ ఉన్నది. ఇటు కార్మికులు కూడా ఆందోళనకరంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీలు నువ్వంటే నువ్వు చేసినావు దొంగతనం, నువ్వు చేసినావు అనే పద్ధతిలో పేపర్లు అదేవిధంగా మీడియాలో వస్తున్న ఈ యొక్క కథనాలకు సంబంధించి మేము కూడా వివరణ ఇవ్వాలి. సరే, 2 పార్టీలు ఈరోజు మనం అనుకున్నాం, మొదటి నుంచి చెప్తా ఉంది ఏఐటీసీ, ఈ సింగరేణిలో రాజకీయ జోక్యం 2018 తర్వాత ఎక్కువ స్పీడ్ అయిపోయింది. అక్కడి నుండి ఇప్పటి వరకు ఇంకా ఎక్కువ అవుతూ మొత్తం సింగరేణిని ఖతం చేసే పరిస్థితికి వచ్చిందని ఏఐటీసీగా మేము అనేక సార్లు ప్రెస్లో కానీ మీడియాలో చెప్పినాం. ప్రధానంగా ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఇది తాడిచెల్ల 1 మొదలుగా రోషయ్య గారు సింగరేణి చేసుకోమంటే ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఈ తాడిచెల్ల 1 అనేది ఫీజిబిలిటీ లేదు, ఆ బొగ్గు నాణ్యత లేదు, మనం తీయలేము, ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్పి బలవంతంగా మన అధికారులతో రాపించి ఆ బ్లాకును జెన్కో క్యాప్టివ్ మైన్కు అప్పచెప్పి ఏఎంఆర్ కంపెనీకి అప్పుడు ఇచ్చారు. ఇది ఎవరి ప్రోద్బలం? ఆ రోజు ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి
తాడిచెర్ల 1 అంటే సింగరేణికి ఒక మెగా ఓపెన్ కాస్ట్ పోయింది మన దగ్గర నుంచి. ఇప్పుడు ఆ ఏఎంఆర్ కంపెనీ ఆ తాడిచెర్ల 1 12 సీములు బ్రహ్మాండమైన ప్రొడక్షన్, అసలు ఆ జెన్కోకు 75% ప్రొడక్షన్ అదే ఇస్తా ఉంది. అది షురూ మొదలు. అప్పటి నుండి కోయగూడెం పోయింది, సత్తుపల్లి పోయింది, తర్వాత అనేక రకరకాల కుంభకోణాలు జరిగి అప్పుడు ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు, నిన్న మొన్న ఈ 2-3 రోజుల నుంచి కథనాలు, వరుస కథనాలు ఇటు ఆంధ్రజ్యోతిలో మిగతా పత్రికలలో వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటిది? మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం, రాజకీయ జోక్యం. మొట్టమొదటిగా 4వసారి ఎన్నికలు జరిగినాక 4వసారి ఎంత పెద్ద ఇష్యూ అయినా ఇటు మేనేజ్మెంటు యూనియన్ మాట్లాడుకొని ఫైనల్ చేసుకునేది. ఆనాడు అవసరమైతే ఈనాడు సింగరేణికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆనాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే 653 కోట్ల రూపాయల మాటోరియం విధించారు. అంటే మనం చెల్లించాల్సిన డబ్బులను, మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాకీని మీరు తర్వాత మెల్లమెల్లగా వెళ్ళినప్పుడు ఇద్దులే అని చెప్పి ఆనాడు ప్రభుత్వాలే రాజకీయ అంటే ట్రేడ్ యూనియన్గా మేము ఒత్తిడి చేసిన సందర్భంగా వాళ్ళు కూడా ఈ సింగరేణిని మంచిగా ఉండాలని చెప్పి కోరుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మేనేజ్మెంటు యూనియన్ మాట్లాడుకుంటేనే ఏ భారతదేశంలో లేని లాభాల వాటను ప్రకటించుకున్న సంగతి తెలుసు. ఆనాడు రాజకీయ కోణం లేదు, కేవలం చంద్రబాబు నాయుడు ఇంటికి పిలిపించుకొని మాట్లాడిన సందర్భంలో ఆ ప్రకటన వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎప్పుడైతే 5-6 సార్లు నుంచి సింగరేణి ఎన్నికలు జరిగినాయో అప్పటి నుంచే ఈ రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈనాడు 2 పార్టీలకు సంబంధించి ఈనాడు బీజేపీ జరిగింది, బ్లాక్ కోళ్ళతో ఆపరేట్ అయిపోయింది, ఎక్స్పోజ్ అయిపోయింది. దాదాపు 5,000 టన్నులను మనం బయట పోసుకొని పెట్టుకున్నాం ట్రాన్స్పోర్ట్ చేయడానికి. వారు వేరే ట్రాన్స్పోర్ట్ లేదు. దాదాపు 35 కిలోమీటర్లు మన రేకుల ద్వారా పంపాలి పవర్ ప్లాంట్కు. 35 కిలోమీటర్లు ఈరోజు రైల్వే ట్రాక్ పంపాలంటే ఈరోజు ఆనాడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ. ఆ యొక్క 35 కిలోమీటర్లు రోడ్ వేయడానికి ఈ 2 సంవత్సరాలు పడతా ఉన్నది. ఇంతవరకు రోడ్ వేయలేదు. ఆ కోల్ అయితే ఏదైతే తీసుకురో అది 5,000 టన్నులు అదే ఇంకా పైన పోసుకొని ఉన్నది. అదే కాకుండా 9 బ్లాక్ను ఇనాగరేట్ చేయడానికి కూడా చాలా గోప్యంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎవరేం తక్కువ కాదు. ఈరోజు మేముంటే ఇట్లుండేది అట్లుండేది అని చెప్పేటోళ్ళంతా ఈరోజు బీజేపీ ప్రభుత్వమే ఒరిస్సాలు ఉన్నది, బీజేపీ సెంట్రల్ మినిస్టరీ దానికి సంబంధించిన కేంద్రం ముఖ్యమంత్రి వాళ్ళదు. కానీ అక్కడ ఉన్న 9 బ్లాక్లో మనం తీసిన బొగ్గును మాత్రం ట్రాన్స్పోర్ట్ చేయడానికి అక్కడ అనుమతి వస్తలేదు, కానీ రోడ్ వేయడానికి అవసరం లేదు. ఎంత ఎక్కువైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా ముఖ్యమంత్రి ఒప్పుకున్నా 4-5 గ్రామాలు ఒప్పుకునే పరిస్థితి లేదు. అంటే అక్కడ సెంట్రల్ మినిస్టర్ ప్రభావం ఉన్నది. అంటే ఈ కోల్కు సంబంధించి సింగరేణిని ఎవరికి పడితే వాళ్ళు ఏ స్థాయిలో పడితే ఆ స్థాయిలో ఈరోజు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న మొట్టమొదటి అంశంగా దీన్ని పరిగణించాలి. ఇది ఎందుకు వచ్చిందండి? ఇదంతా ఈ బ్లాకులు ఒకప్పుడు ఎవడి తెలియకుండానే మనం బొగ్గులను చేసుకునేది. బీజేపీ ప్రభుత్వం కదా వేలానికి వచ్చింది, వేలాడేయడం వలన జరిగింది ఇదంతా. కాబట్టి ఇవన్నింటినీ కార్మిక వర్గం బహుదూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. చాలామంది అంటా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్, సిపిఐ వీళ్ళంతా ఒకటే అనేది. నేను ఒకటే చెప్తాను, ఈరోజు ఆనాడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ రాజకీయ ఒప్పందాల వల్ల, రాజకీయ ఆనాడున్న ఎత్తులు లేకపోతే వాళ్ళ యొక్క ఒడంబడిక వల్ల బీఆర్ఎస్ సిపిఐ పార్టీ కూడా కలిసి పనిచేసినాయి. మునుగోడు ఎన్నికలు వాళ్ళ సహకారం తీసుకున్నారు సిపిఐది. కానీ ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్, సిపిఐ ఒకటి అనేది. అది రాజకీయ అంశం. రాజకీయ ఎత్తుగడల్లో, ఎన్నికల ఎత్తుగడల్లో అనేక రకాలు ఉంటాయి. అంటే మీతో కలిస్తే ఒక ఎత్తు, వాళ్ళతో కలిస్తే ఒక ఎత్త. ఇది రాజకీయంగానే మాత్రమే ఉంటుంది. ట్రేడ్ యూనియన్కు ఏమాత్రం దాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. ఏఐటీసీగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్గా మేము బరాబర్గా సింగరేణి కొట్లాడతాం. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కూడబట్టుకొని కొట్లాడతాం తప్ప పొలిటికల్గా ఇంటర్ఫియరెన్స్ తేవడానికి మేము సిద్ధంగా లేము. అందుకని దీన్ని కూడా మనం ఆలోచించాలి. అదేవిధంగా ఈ ఎండిఓ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చింది? సైట్ విజిట్ అనేది గతంలో కూడా ఉన్నది కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది. అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటిది? గతంలో టెండర్లో మేము చూడలేదు, మేము చేయలేదు అనకుండా నేను ఆ యొక్క ఏదైతే మీరు ఇచ్చిన బ్లాక్ను మేము తరోగా చూసినాము అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేది వాళ్ళు. కానీ ఈనాడు ఏం చెప్పిండ్రు? ఈనాడు ఏం చేసిండ్రు? అది వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కట్టబెట్టాలి కాబట్టి ఎవరికైతే వాడికి ఇవ్వాలో అక్కడ జనరల్ మేనేజరు ఈ యొక్క సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అది ఒక కుట్ర. అంటే వాళ్ళు ఎవరికి ఇప్పించుకుంటారో వానికి ఇవ్వాలి. కాబట్టి ఎవడైతే తెచ్చుకుంటాడో వానికి ఇస్తాడు, మిగతానికి ఆ జనరల్ మేనేజర్ ఇవ్వడు. ఇలాంటి ఏదైతే రాజకీయంగా ఈ సింగరేణిని ఖతం చేయడానికి పకడ్బందీగా ఈ 2 పార్టీలు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ సఫలీకృతం అయితేనే ఉన్నాయి.
ఇక బీజేపీ పార్టీ కూడా మీకు తెలుసు, గతంలో నేను మా అధ్యక్షుల వారు సీతారామయ్య గారు, కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టర్ కాగానే మేము కలిసినాం. ఈ 2 బ్లాకులు చాలా అవసరము. కోయగూడెం సత్తుపల్లి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అదేమో 1 of 70 ఉంది, మీరు ఓకే అంటే అది మాకు ఇస్తారు. అదే సత్తుపల్లి కూడా ఈరోజు మన టెండర్ కండిషన్లో 1 year లోపు పని స్టార్ట్ చేయాలి, కానీ తట్టెడు బొగ్గు తీయలేదు. అయినా ఇప్పుడు ఏమైనా ఈరోజు ఏఐటీసీగా అన్ని కార్మిక సంఘాలు పిలుపుకొని వితౌట్ నాన్ పొలిటికల్గానే దీన్ని మేము చేస్తాం గ్యారంటీగా. గతంలో చేసినాం, అనుభవాలు ఉన్నాయి. గతంలో అన్ని కార్మిక సంఘాలు కూర్చోబెట్టుకుని మాట్లాడినాం. దాని విషయం కూడా మేము తప్పగా చేస్తాం. ఏదేమైనా ఇప్పటికైనా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు ఇంకా మిగతా పార్టీలు బీజేపీ కానీ చేయండి. ఇప్పుడు బీజేపీ ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.